మనం చూస్తున్నాం మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తి శివనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి షబీర్ అలీ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాల్ని కూల్చివేశారు గ్రామస్తులు వెళ్లి ఆ కాంపౌండ్ వాల్ని ధ్వంసం చేయడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. పంట పొలాలకు వెళ్లే రహదారి మూసివేసి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల నుంచి భూములు సాగు చేసుకుంటున్నాం, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడితే తమ పొలాలకు దారి లేకుండా పోతుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కాంపౌండ్ వాల్ని గ్రామస్తులే వెళ్ళి కూల్చివేయడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను మీకు చూపిస్తాను అండ్ గ్రామస్తులు ఏమంటున్నారో కూడా చూద్దాం. కామరెడ్డి ఉండి కొంటాడు, మా జప్తిశూనూరు గ్రామ ప్రజలము ఈరోజు ఏంటంటే మన షబీర్ మాజీ మంత్రి వారు షబీర్ గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుగుల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలు ఉన్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఒర్రే అక్కడ నుంచి మధ్యలోకి ఉండే అది దాన్ని గోడపొట్ట తీసుకొచ్చి ఇక్కడ మధ్యలోకి ఇచ్చారు తొగపొట్ట. అది ఒక జర యథావిధిగా పోవాలని మేము చెప్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ తొగ ఉన్నది. ఈ తొగకు అడ్డంగా వేయడంతో మాకు ఇబ్బంది కలుగుతున్నది. పై అధికారులకు చెప్తున్నాము, దాన్ని పట్టించుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మరి మనం కూడా సెక్రటరీ గెస్ట్ హౌస్ కాడ తొవ్వ మూసేసుడు కారణం లేదు. ఒక 30-40 ఎకరాల జమీన్లు ఉన్నాయి. మాకు పోయేందుకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా నీళ్లు, కాల్వ నీళ్లు ఒకరికనే చేసుకొస్తుండు. రోడ్ పూట ఒర్రెగొచ్చుండు, కాల్వలు మూసేస్తుండు, మోటార్లు మూసేస్తుండు, గోడలు పెట్టేస్తుండు, పాటకులు పెట్టేస్తుండు. ఇంతకుముందు చెప్పిరట ఆల్రెడీ పెద్ద మనుషులు వచ్చి ఇవాళ వచ్చి గోడ కొట్టేస్తే సరే అని చెప్పి పెద్దలకు ధన్యవాదాలు అని చెప్తున్నాం. తాత కాదు మా అయ్యలు సంసారం చేసిన రోజులు ఉడుకున్నాయి. మా అయ్యలు ఈడ ఇల్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. తురుకోలు చేయంగా అప్పుడు వెళ్ళిపోయారు మా వాళ్ళు. అది పరిస్థితి. ఇట్లా గుడ్డాలు ఉడుకున్నాయి మాయి. ఇప్పటికి కోటేసే గుడ్డాలు వెళ్తే ఈ షెబ్రీలు కూడా పని చేస్తుంది. మళ్ళా ఇవన్నీ రావాలి భూములే, పట్ట భూములు ఏం లేవు. షెబ్రీలు కొన్నకాడికే పట్ట, ఇదంతా రావాలి. ఉన్నది అమ్మకుంట, తాతకుంట ఇవన్నీ ఉన్నాయి. ఈ కట్టల కూడా తిరిగోళ్ళమే ఇవాళ అన్ని గోడలు అడ్డం చేస్తారు. భూములు కొంటలు గోడలు అడ్డం చేస్తారు. ఇది పరిస్థితి. మాకు గోదకు, గొరమేకకు, ప్రతి దానికి, బొయ్యల కట్టకు, బీళ్ళ కట్టకు పోయేదానికి మరి ఘోరం అవుతుంది మాకు. ఇది పరిస్థితి న్యాయమైన పద్ధతి అయితే కాదు. ఈ ఎటు కూడా మేము రూల్లో ఉన్నాం కాబట్టి ఎటు కూడా మేము మర్చుకుంటాం. అంటే మాకు ఏడా ఇక ఊళ్ళో పెట్టిపోతాం మేము. మరి మీ ఎంపీలను చూసి మేము రావాలన్నా అధికారులు స్పందించి మాకు ఒక సేవ చేయాలి. న్యాయం అన్నది చేయాలి. మాకు రాదారి పోదారి మాత్రం ఉండాలి. పాటకు పెడితే మాత్రం అప్పుడు కాదు. ఉన్న కూడా అయితే ఉన్నది మొత్తం కూడదు. అది విద్యాశాఖ మంత్రి షబీర్ అలీ గారు ఇక్కడ భూమి కొనడం కొంచెం జరిగింది. తర్వాత అంతా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కానీ అన్ని కానీ కబ్జా చేసుకుంటా తిరుగులే ఆభరణాలు కూడా పెట్టి ఇక్కడ అమ్మకుండా తాడకుండా పడగలని ఉన్నది. తిరుగులు రింగ్ రోడ్ లెక్క చేసుకొని ఇక్కడ మాకు ఒక 200-300 ఎకరాలు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేస్తే మేము గ్రామస్తులం అందరూ వచ్చి ఆపినాం. అది ఇక్కడ కాదు, మున్తాతల నుంచి కూడా మాకు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేసిస్తే వాళ్ళు వచ్చి ఊరలో అందరం వచ్చి ఆపేసినాం. మేము సర్పంచులము, వార్డు ఇద్దరు అందరం వచ్చి కూడా చెప్పినాం. అందరూ ఆయన గణేష్ అసలు మాకు రెస్పాన్స్ చేయకుండా మధ్యాహ్నం రాత్రి పగలు ఎప్పుడు అప్పుడు పబ్లిక్ లేదు కట్టుకుంటా ఇబ్బంది పెడుతుండు. ఇప్పుడు 4 సార్లు ఆపినాం. 4 సార్లు ఆపినా కానీ మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాల్లో అసలు కావాలని మళ్ళీ స్టార్ట్ చేసిండు. పొద్దున తీసేసిపోయినాం. మళ్ళీ కానీ తెలిసి కూడా వస్తలేడు. ఆయన సార్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఉన్నకాడ తీసేయమంటే నాకు ఇబ్బంది పెట్టుకుంటా ఫస్ట్ పాత కాలువ అక్కడ సెంటర్ నుంచి పోవాలి. ఆ సెంటర్ నుంచి కాకుండా పక్కపడి తీసుకొచ్చుకుంటా గొర్రె లెక్క ఈరి ఇక్కడ తీసుకొచ్చి పిల్లలు అద్దానంగా పెట్టి మళ్ళీ కూడా సగం లేపుకుంటా మళ్ళీ ఆపి మళ్ళీ కంప్లీట్ చేసి ఇలా అసలు కారు స్టార్ట్ చేసి ఊరంతా పబ్లిక్ వచ్చి గోడ తీసేయడం జరిగింది. ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ ఆఫీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరైనా కానీ మా ఊరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ తమ గురించి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సమక్ష వేసుకొని
అందు గురించి డిపార్ట్మెంట్లు కానీ ఎంఆర్ఓ కానీ జిల్లావారి కానీ ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కానీ మాకందరికి ఒక న్యాయం అయ్యేటట్టు చేయాలని మా యొక్క జస్టిస్ నుంచి మేమందరం కలిసి మేము ఒక ధన్యవాదాలు కోరుతున్నాము. నా పేరు వార్డు నెంబర్ నాగరాజు వార్డు నెంబర్ నేను చాలా సార్లు చెప్పిన ఈ పద్ధతి కానీ చెప్పినా కానీ ఆయన పద్ధతి పాటించకుండా అక్కడ సార్ దాకా పోకుండా ఇక్కడ ఏదో మహిమ చేసుకుంటా ఏదో చేసుకుంటూ రాత్రి పగలు చేస్తుండే అయినప్పుడు 4 సార్లు కూడా ఇంటికి వచ్చి చెప్పినా అయినకుండా ఇలా చెప్తుండు రామలో పడుతుంది అని వాళ్ళు ఉండిపోయేటోడు. మేము గ్రామస్తులకు అయితే ఎప్పుడైనా మా శివర్లో ఉంటలేము. నీ భూమి ఏడుంది నీకేం తెలుసు అనే మాటలు మా రివర్స్ మా దగ్గర మాట్లాడుతున్నాయి. గణేష్ అంటే ఊర్లే మా ఊళ్ళే మా శివారు మాకు తెలియదా? రాంపేట ఉంటుంది నువ్వు, మా ఊరు మా శివారు మాకు తెలియదా? మా శివారు నువ్వు చెప్పేది గురు మేకలు మేము కాష్టోళ్ళము, గుండ్ర కాష్టోళ్ళము, బొల్లర కాష్టోళ్ళము, మేము ఇక్కడ తిరిగేటోళ్ళము. మా భూమి గురించి ఇక్కడ ఏ భూమి ఉంది అద్దుపడి ఏమారావు అద్దుపడి మేము చూసుకుంటాం. మేము గుల్లకుర్మలము అద్దు ఏడున్నాం మాకు తెలుసు. ఏమారావు కంటే కానీ పడవాల కంటే ముందు మాకే ముందు తెలుసు. వాళ్ళని అత్తేడు మాకు తెలుసు. కాబట్టి అవన్నీ కాదు బంద్ చేసి ఇవన్నీ అది ఎంతో ఆగ్రహించుకోవో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ దుబ్బ గురించి ఏ మాత్రం దుబ్బ ఇవ్వకపోతే మాత్రం ఈ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది. ఊరికి ఇబ్బంది అవుతుంది. ఊరంతా ఇరగబడితే నువ్వు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయో నువ్వు ఎంత ఆగ్రహించుకున్నావు కూడా అన్ని బయటకు వెళ్ళే కారణాలు కూడా అవకాశం కూడా వస్తుంది. అది ఊరితోటి ఎందుకంటే సమస్య ఊరిది నా పని నీ పని కాదు. ఇది నువ్వు ఇలా ఉన్నంత మాత్రం నువ్వు అవరకు కూడా పెట్టుకుని నేను మొత్తం నేను ఎమ్మెల్యేని కదా ఎంపీని కదా నేను నా ప్రభుత్వం నాది అని కాదు. అది ప్రభుత్వం ముచ్చట కాదు, ఇది పబ్లిక్ ముచ్చట. ప్రభుత్వం ఉన్నత పోతుంది కానీ ప్రభుత్వం అయితే ఈయన ఉంటుంది. పార్టీలు వస్తాయి పోతాయి కానీ మనకు ఏ పార్టీ అయినా అందరికీ మనకు మేలు జరిగేటట్టు చూడాలని అందరికీ నేను ధన్యవాదాలు కోరుతున్నాను. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మహేష్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. మహేష్, అసలు ఏం జరిగింది? డైరెక్ట్గా గ్రామస్తులే వెళ్ళి గోడ కూల్చేయడం ఏంటి? అక్కడ ఎప్పటి నుంచో రోడ్డు ఉంది, మేము రెగ్యులర్గా వెళ్ళే త్రోవ ఉంది అక్కడ. ఆ త్రోవని మొత్తం క్లోజ్ చేశారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, అందుకే మేము వెళ్ళి కూల్చేసాం, ఎన్నిసార్లు చెప్పినా వినలేదని చెప్తున్నారు. అంటే అంత సీనియర్ నాయకుడి విషయంలో ఇలాంటి జరగడం ఏంటి? అంటే తెలిసే కట్టారా అక్కడ గోడ, లేకపోతే అసలు ఏం జరిగింది? ఖచ్చితంగా నందు, మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జప్తి శివనూరులో ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన గెస్ట్ హౌస్ ను కాంపౌండ్ వాల్ కూర్చిపెట్టిన సంఘటన ఇటు మెదక్ జిల్లాలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంపౌండ్ వాల్ విషయంలో గతంలో కూడా మేము చాలా సార్లు చెప్పాము. షబ్బీర్ అలీ సంబంధించిన వారికి కూడా చెప్పినా కూడా వారి వినకుండా తన ఇష్టారీతిగా ఈ యొక్క కాంపౌండ్ వాల్ కట్టడం వల్ల మాకు పొలాలకు వెళ్ళాలంటే రహదారి మూసివేయడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే గతంలో గత 100 సంవత్సరాలుగా మా పెద్దల నుంచి వస్తున్నటువంటి ఈ రోడ్డును మేము నిర్మాణంలో అంటే ఉన్న దశ ఉన్న బట్టి చూస్తుంటే ఆ రోడ్డు చాలా రోజుల నుంచి ఉపయోగించుకుంటున్నాము. దీనికి సంబంధించి షబ్బీర్ అలీ యొక్క రోడ్డును బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డు దాటితేనే మాకు 50 నుంచి 60 ఎకరాల వరకు భూములు ఉంటాయి. వాటిని సాగు చేసుకుంటే మా జీవనం కొనసాగుతుంది. ప్రధానంగా అందులో నుంచేటువంటి కాలువల ద్వారా వచ్చే నీటిని కూడా బ్లాక్ చేశారు. మాకు ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇటువంటి సంఘటన గత 15 రోజుల క్రితం కూడా మేము వాళ్ళకి చెప్పినాము. అయినా కూడా వారు మా మాట వినకుండా వాళ్ళు ఇష్టారీతిగా కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. మా పొలాలకు దారి లేకుండా పోతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రభుత్వ సలహాదారుండి రైతులకు ఒక న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ప్రధానంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం. ఖచ్చితంగా మా భూములకు వెళ్లే దారిని మేము కాపాడుకుంటామని చెప్పి ప్రధానంగా రైతులందరూ కూడా ఒక ముక్త కట్టంతో చెప్తున్న పరిస్థితి. ఏదేమన్నట్టు ఇటువంటి సంబంధించి చూస్తున్నట్టయితే ఈ సర్వే నంబర్ 13 సర్వే నంబర్ గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితంగా వారి యొక్క రైతుల దోషను షబ్బీర్ అలీ వింటారని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ ద్వారా కూడా మనం తెలుస్తున్నాం. ఎందుకంటే రైతులకు రాజ్యం బాగుంటుంది ప్రధానంగా చెప్తున్నారు. కానీ ఇటువంటి సంఘటన చూస్తుంటే రైతులు కన్నడ చేస్తే షబ్బీర్ అలీ ఆ తువ విషయంలో ఖచ్చితంగా వెనకడుగు వేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు విజ్ఞప్తి ఆ ప్లేస్ అసలు ఎవరిది? ఆయన కాంపౌండ్ వాల్ కట్టారు అంటున్నారు, బాగానే ఉంది. ఆయన స్థలం అది, ఎప్పటి నుంచో 100 ఏళ్ల నుంచి అదే దారి ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి అంత సీనియర్ నాయకుడు అయి ఉండి అంత బ్లైండ్గా అలా కన్స్ట్రక్షన్ కూడా చేయరు కదా జనరల్గా. అయితే మరి ఏం జరిగింది అక్కడ? ఆ స్థలం ఆయిందా లేకపోతే నిజంగానే పబ్లిక్ రోడ్ అది? ఖచ్చితంగా ఇప్పటికైతే ప్రస్తుతం ఆ సంబంధించిన 150 ఎకరాల ఒక భూమి సంబంధించి షబ్బీర్ అలీకి సంబంధించింది. కానీ అందులో ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు
తాతల నాటి నుండి పూర్వీకుల నుంచి కూడా మేము ఈ యొక్క రోడ్డును ఉపయోగించుకుంటున్నాము. కానీ ఇటువంటి రోడ్డు బ్లాక్ చేయడం వల్ల మాకు ఇబ్బంది లేకుండా అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోడ్డు మార్గం ద్వారానే బండ్లు కానీ ట్రాక్టర్ కానీ వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బ్లాక్ చేస్తే మాకు ఇబ్బంది లేకుండా అని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్క మహేష్, ఇప్పుడు గోడ కట్టిన ఆ రోడ్డు ఏదైతే ఉందో అది షబీర్ అలీకి సంబంధించిందేనా? అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆయన స్థలమే, ఆయన గోడ కట్టుకున్నారు, కాకపోతే ఎప్పటి నుంచో అది రోడ్డుగా ఉపయోగిస్తున్నారా? అవును, ఖచ్చితంగా. అంటే వీళ్ళకి సంబంధించి మాకు సంబంధించిన భూమి, ఇందులో అసైన్ భూమి ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే మాకు ఇంకా భూమి కూడా రావాల్సి ఉంటుందని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్నారు. కానీ మాకు రోడ్డు వదిలిపెడితే మేము కూడా ఎటువంటి ఇబ్బందులు తలపెట్టము. ఎందుకంటే మాకు వచ్చేటువంటి ఈ రోడ్డు గుండానే మేము వ్యవసాయ ఆధారిత పంటలు పండించుకుంటాం కాబట్టి మాకు ఈ రోడ్డును ఖచ్చితంగా విడిచిపెట్టాలని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ సంబంధించిన రెవెన్యూ అధికారులు దాన్ని చూసిన తర్వాత మరి ఏంటి, మరి రైతులకు సంబంధించిన భూమా లేకపోతే చెంపిన సంబంధించిన భూమి అని చెప్పి ప్రధానంగా ఇవన్నీ రెవెన్యూకు రికార్డులు పరిశీలించడానికి తెలియాల్సి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఏళ్ల నుంచి కూడా ఈ భూమిని ఉపయోగించుకుంటున్నాము, ఈ భూమి మాకు సంబంధించి అని చెప్పి ప్రధానంగా రైతులు చెప్తున్నారు. చెంపిరల్లి సంబంధించిన అంశాలు మాత్రం ఇది మాకే వస్తుందని చెప్పి వారు వాదిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ అధికారుల పరిశీలన తర్వాతనే ఈ యొక్క కొలికొచ్చే అవకాశం ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ మహేష్. సో ఇప్పుడు గోడనైతే కూల్చేశారు రైతులు వెళ్ళి, కాకపోతే అక్కడ గోడ ఎలా కట్టారు? అది నిజంగా రోడ్డు అయితే దాన్ని క్లోజ్ చేసి గోడ కట్టారా? పబ్లిక్ ప్రాపర్టీనా అది, లేకపోతే ఆయన సొంత ప్రాపర్టీ కాకపోతే ఎన్నో ఏళ్ళుగా అక్కడ దారి ఉంది, ఇప్పుడు ఆయన ప్రాపర్టీని ఆయన సెక్యూర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అలా క్లోజ్ అయిందా? ఇది క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు విచారణ చేస్తున్నారు. అసలు ఆ ప్లేస్ ఎవరిది, ఆయన గోడ కట్టడం లీగలా ఇల్లీగలా, రైతులు వెళ్ళి కూల్ చేయడం ఏంటి అక్కడ, ఈ కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి అనేది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.